నా పేరు కృష్ణ. ఈ విజువల్స్ అన్నీ చూడడానికి కొంచెం వేరే ప్లేస్‌లా అనిపిస్తుంది కదా! అవును, మీరు అనుకుంటుంది నిజమే. నేను మాల్దీవ్స్‌లో ఉంటాను. హాయ్ అండి, అందరికీ నమస్తే. ముందుగా మా ఊరు పేరు మీరు అందరూ ఈ మధ్యకాలంలో బాగా వినుంటారు. ఎందుకంటే గౌరవనీయులైన మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా చేస్తున్న పిఠాపురం మండలం చిత్రాడ గ్రామం మాది. కానీ ప్రస్తుతం ఉండేది, చదువుకున్నది అంతా కూడా కాకినాడలోనే. ఐడియల్ కాలేజ్లో డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ ట్రయల్స్లో ఉన్నప్పుడు నాకు మాల్దీవ్స్లో జాబ్ ఆపర్చునిటీ వచ్చింది. మాల్దీవ్స్లో నేను ఉండేది ఎక్కడంటే, మాల్దీవ్స్ క్యాపిటల్ సిటీ అయిన మాలే అని పిలుస్తారు దీన్ని. మాలేలోనే నేను వర్క్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 2 సంవత్సరాల నుంచి ఇక్కడే వర్క్ చేస్తున్నాను. అండ్ నా జాబ్ రోల్ వచ్చేసి సన్లైన్ హోటల్స్లో యాజ్ ఏ మెయింటెనెన్స్ సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నాను ఇక్కడే. ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి గల రీజన్ ఏంటంటే, మాల్దీవ్స్ అంటే మనం ఏమనుకుంటాం, మొత్తం అంతా రిసార్ట్లు ఉంటాయి, పెద్ద పెద్ద లగ్జరీ హోటల్స్ ఉంటాయి, మంచి టూరిస్ట్ డెస్టినేషను, కపుల్స్ వస్తారు, హనీమూను మంచి ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటాం. నాకు కూడా అంతవరకునే తెలుసు నేను ఇక్కడికి రాకముందు. కానీ ఏంటంటే వచ్చి 2.5 yearsలో ఇక్కడ చాలా తెలుసుకున్నాను. మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంటాయి ఇక్కడ. ఆల్మోస్ట్ 5,20,000 మంది జనాభా, 1,100 నుంచి 1,200 వరకు డిఫరెంట్ ఐలాండ్స్. ప్రతి ఐలాండ్లో డిఫరెంట్ కల్చర్, వీళ్ళ వే ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది ఏంటి, ఇవన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని డిసిజన్ తీసుకున్నాను ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని చెప్పి. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, మీ అందరికీ మాల్దీవ్స్ ఎప్పటి నుంచి తెలుసు? నాకైతే ఒక 6 years నుంచి తెలిసేమో. 6 to 10 years ముందు నుంచి తెలుసు మాల్దీవ్స్ అంటే ఒక మంచి టూరిస్ట్ స్పాట్ అని చెప్పి. కానీ ఇక్కడ మన తెలుగు వాళ్ళు మోర్ దెన్ 20 years నుంచి వర్క్ చేస్తున్నారు. 25 years నుంచి కూడా ఇక్కడ మన తెలుగు వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఆ టైంకి ఇంకా నేను అప్పుడే పుట్టుంటున్నాను, ఒక 20 సంవత్సరాల ముందు అంటే. అండ్ ఇక్కడ మన ఇండియన్స్ మెజారిటీ రోల్ ఎక్కువ ఉంటుంది. ఎలా అంటే, టాప్ పొజిషన్ నుంచి అన్ని పొజిషన్స్లో మన ఇండియన్ వర్కర్స్ ఉంటారు, సౌత్ ఇండియా, నార్త్ ఇండియా వాళ్ళంతా. మాల్దీవ్స్ వచ్చే ముందు అంటే ఇంటి దగ్గర అన్ని ప్యాక్ చేసుకుంటున్న టైం, ఇంకో 10 daysలో ఇక్కడికి వచ్చేయాలి అనుకుంటున్న టైంలో నా ఆలోచనలన్నీ ఇలా ఉంది. ఇక్కడ ఇంతమంది ఫ్రెండ్స్ని వదిలేసుకుని, ఇంత ఫ్యామిలీని, మంది పెద్ద ఫ్యామిలీలు అండి చిత్రాడలో, ఫ్యామిలీని వదిలేసుకుని ఎందుకు వచ్చిందిరా మనకి వేరే కంట్రీ వెళ్ళి అని భయం. ఓ పక్కన అక్కడికి వెళ్ళాక అసలు మనకి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారా లేదా అని ఆలోచించిన తర్వాత ఇక్కడికి వచ్చి 2-3 months అవుతుంది. నాకు ఎవడో ఫ్రెండ్ లేడు. డ్యూటీకి వెళ్ళడం, రావడం, రూమ్లో ఉండడం. మా అంకుల్ ఆంటీ వాళ్ళు ఇక్కడ ఉంటారు, వెళ్తే వీకెండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, రావడం, అంతే. ఫ్రెండ్స్ లేరు, ఏం లేరు. రూమ్లో డ్యూటీ అవ్వడం, ఇంకా అలా ఉండేది. ఆ తర్వాత స్లోగా ఒకరొకరు మన తెలుగు వాళ్ళు అందరూ పరిచయం అయ్యారు. ఇక్కడ మంచి బ్యాచ్ కూడా ఉంటుంది మాకు, ఫ్రెండ్స్ అంతా. ఆల్మోస్ట్ 15 నుంచి 20 మంది దాకా ఉంటాం. మన ఇంటి దగ్గర అయితే ఎలాగ ఉంటామో సేమ్ అలాగే ఎంజాయ్ చేస్తాం ఇక్కడ కూడా. అవన్నీ మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి ముఖ్యంగా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పటి నుండి మన ఛానల్లో వీడియోలు ఇలానే కంటిన్యూ అవుతాయి. ప్లీజ్ సపోర్ట్ మాల్దీవ్స్ కుర్రోడు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.